మెయిన్ ఇప్పుడు వచ్చేసరికి మార్క్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ నీట్ ఎగ్జామ్ ఈసారి టఫ్గా ఉండింది. కరెక్ట్. సో మార్క్స్ కూడా -30 బిలోలోనే రావడం జరిగింది. సో మీ ఒపీనియన్ ఏంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పరంగా? యాక్చువల్లీ తెలుగు రాష్ట్రాలు మనం చూసామంటే అన్ఫార్చునేట్లీ రిజల్ట్స్ కొంచెం అలార్మింగ్గా ఉన్నాయి. ఎందుకంటే మేజర్ ఆస్పెక్ట్ స్టాటిస్టిక్ ఏం చూస్తారంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఎంత అని చూస్తారు. సో అదే మనం ఆంధ్ర తెలంగాణలో చూసామంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. అంటే ఓవరాల్ అది మనకి ఏం చూపిస్తుందంటే దట్ స్టూడెంట్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. అండ్ టాప్ 10 ర్యాంక్స్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో మన తెలుగు స్టేట్స్కి అన్ఫార్చునేట్లీ ఎవరికి రాలేదు. సో ఇప్పుడు క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసామంటే తెలంగాణలో ఓన్లీ 60% ఆల్మోస్ట్ క్వాలిఫైయర్ అంతే. ఆంధ్ర స్టూడెంట్స్ చూస్తే 62% మంది క్వాలిఫై అయ్యారు. సో లాస్ట్ టైం కంపారిటివ్లీ అది తక్కువనే. అండ్ టాప్ 10 ర్యాంక్స్లో కూడా మన వాళ్ళు లేరు. సో ఇది చూస్తే ఏంటంటే మన పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది ఓవరాల్. టాప్ 100లో కూడా 11 మెంబర్స్, టాప్ 100లో ఓన్లీ 6 మెంబర్స్ తెలంగాణ నుంచి, 6 మెంబర్స్ ఆంధ్ర నుంచి ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. సో లాస్ట్ 2 years చూసామంటే కొంచెం మన పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉందనే చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఎందుకంటే 85% తెలంగాణ వాళ్ళకి సీట్స్ ఉంటాయి కాబట్టి ఇట్ డజంట్ మేక్ అన్ ఓవరాల్ డిఫరెన్స్. కానీ ఇట్ షోస్ దట్ ఆల్ ఇండియా లెవెల్లో మనం కంపీట్ చేయలేకపోతున్నాం. యాక్చువల్లీ చూసామంటే టాప్ 10లో అంతా నార్త్ వాళ్ళే ఉన్నారు. సో మనం కూడా వీ హ్యావ్ టు స్టెప్ అప్ అని చెప్పుకోవచ్చు. అంటే రీజన్ ఏమనుకుంటున్నారు? వై? బికాస్ రీజన్ ఏంటంటే అండి, ఇది లాస్ట్ 10 years నుంచి నడుస్తున్న ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది ఈజ్ ది మేజర్ రీజన్. ఇప్పుడు మాకు కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సో ఐ ఆల్సో టేక్ ది పార్షియల్ బ్లేమ్. ఈ మధ్య ఏమైపోయిందంటే అండి, ఈ స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి తీసుకురావాలి మన స్టేట్స్లో. ఎందుకంటే లాస్ట్ టైం మనం పేపర్ చూసామంటే ఇట్ వాజ్ అన్ ఈజీ పేపర్. ఈజీ పేపర్లో కూడా టాప్ మార్క్స్ రావట్లేదు, డిఫికల్ట్ పేపర్ కూడా టాప్ మార్క్స్ రావట్లేదు. అంటే ఏంటంటే స్టూడెంట్స్ అనేది ఒక పర్టిక్యులర్ వేలో చదువుతున్నారు విచ్ ఇస్ నాట్ సూటింగ్ ది ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అంటే ఏంటంటే ఒక యూనిలేటరల్ వేలోనే చదువుతున్నారు. దే ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్. అది ఎందుకు వస్తుంది మనం అర్థం చేసుకుందాం. ఏదైనా కార్పొరేట్ కాలేజ్లో వెళ్తే, నేను కూడా ఒక కార్పొరేట్ కాలేజ్లో చదివాను. కార్పొరేట్ కాలేజ్లో ఏంటి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వీకెండ్ టెస్ట్ పర్ఫార్మెన్స్. వీకెండ్ టెస్ట్ ఇస్ గుడ్. అంటే వీకెండ్ టెస్ట్లో ఏంటి మనకి తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్స్ ఏంటి అన్నది. కానీ ఏం చేస్తున్నారంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ వీకెండ్ టెస్ట్నే ఒక మార్కర్లో పెట్టుకుంటున్నారు. అంటే వీకెండ్ టెస్ట్ మార్క్స్ని పేస్ట్ చేసి రాని మంచి మార్క్స్ రాని స్టూడెంట్స్ని వేరే సెక్షన్స్లో వేసి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి, వాళ్ళు డిమోటివేట్ అయ్యి. సో స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఏంటి, నేను వీకెండ్ టెస్ట్ ఎలాగైనా టాప్ చేయాలి. ఎలాగైనా టాప్ చేయాలంటే ఏంటి, వాళ్ళు ఒక మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఆ క్వశ్చన్స్ని బట్టి కొడుతున్నారు.